నిలబడినాను. మా కృతజ్ఞత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి తెలపడానికి ఈరోజు మీరందరూ కలిసి మాతో పాటు చప్పట్లు కొట్టాలి. దీని తర్వాత 4 మాటల తర్వాత కొట్టాలని విన్నవించుకుంటున్నాను. యాక్చువల్లీ సచివాలయ వ్యవస్థ రావడానికి, ఈ ఆలోచన రావడానికి కూడా గాంధీ గారు కూడా ఒక కారణము. గాంధీ గారు కన్న కలే గ్రామ స్వరాజ్యం. గ్రామాలు ఎప్పుడైతే బాగా అభివృద్ధి చెందుతాయో అప్పుడే ఒక దేశం బాగా అభివృద్ధి చెందుతుంది అని ఆయన చాలా ఎక్కువగా నమ్మినాడు. ఈవెన్ పరిశుభ్రత, పారిశుద్ధ్యం గురించి కూడా ఆయన స్వయంగా పాటుపడినాడు అనమాట. సో ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం కూడా, దీంతో పాటు మనకు సచివాలయ వ్యవస్థ వచ్చి ఖచ్చితంగా ఈ రోజుకి 1 సంవత్సరం అనేది గడిచింది. మీరే చూస్తూ ఉన్నారు ముందు ఎలా ఉండింది, ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎలా ఉండింది. తర్వాత సచివాలయ వ్యవస్థకు ఒక పరీక్షా కాలం వచ్చేసి కరోనా వచ్చినప్పుడు కూడా సచివాలయ సిబ్బంది, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళంతా, అంటే మన గ్రీన్ అంబాసిడర్స్ అంతా కలిసికట్టుగా పనిచేసి కరోనాని చెప్పాలంటే పారద్రోలినాం ఒక రకంగా. ఇప్పుడు కరోనా గురించి అవగాహన వచ్చింది, కరోనా గురించి భయం పోయింది. కానీ ఇప్పుడు కూడా మన మధ్యలో కరోనా ఉంది, మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే పరిశుభ్రత, తర్వాత దాన్ని నివారించడానికి ఉండే మన స్టెప్పులు ఏమేం చేయాలి అనేవి పాటిస్తూ మనం దూరంగా ఉండాలి కరోనా నుంచి. తర్వాత ఇది వర్షాకాలంలో కూడా చాలా రోగాలు వస్తాయి, దాని నుంచి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే పెద్దలు చెప్పినట్లు ఆరోగ్యమే మనమంతా ఆరోగ్యంగా ఉంటేనే మన దగ్గర సౌభాగ్యం ఉన్నట్లు. సంపద ఉంటే కాదు, సంపద ఉన్నా కూడా మనం తినలేనప్పుడు అది వేస్ట్. సో ఈ సందర్భంగా సచివాలయ వ్యవస్థ వచ్చి 1 సంవత్సరం గడిచిన సందర్భంగా ఇంకొకటి చెప్పాలి. సచివాలయ వ్యవస్థ రావడం వల్ల చాలా మార్పులు. ముందు కాలంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసు, అక్కడ అన్ని తిరిగి ప్రాసెస్ ఎక్కువగా ఉండేది. ఇవన్నీ గమనించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఇవన్నీ గమనించి ఈ వ్యవస్థ కొంచెం మార్పులు తేవాలి అని చెప్పి టోటల్ గా ఒక వ్యవస్థని, ఒక సెటప్ ని, గ్రామ సచివాలయం అనేది ఒక వ్యవస్థ. అంటే పట్టణాల్లో ఎక్కడ ఉండే ఆఫీస్ ని గ్రామాల్లో తెచ్చి పెట్టడం అనేది జరిగింది. ఇది కంప్లీట్ గా ప్రజల యొక్క సౌలభ్యం కోసం. ప్రజలు ఏ సర్టిఫికేట్, ఎన్నో 500 పైగా సేవలు గ్రామ సచివాలయాలు ఈరోజు అందిస్తున్నాయి. ఇదంతా ప్రజల యొక్క సౌలభ్యం కోసమే, గ్రామాలు అభివృద్ధి చెందాలనే దానికోసం. కాబట్టి మనసులో ఎటువంటి వేరే ఆలోచన లేకుండా మీ అభివృద్ధి కోసం మీరు పాటుపడాలని, ఏమన్నా సమస్యలు ఉంటే సచివాలయం వచ్చి తీర్చుకోవాలని విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పంచాయతీ గారికి, అందరి